అతను ఏమన్నా మీరు క్వశ్చన్ వేస్తారు, ఈ విధమైన క్వశ్చన్. మహేష్ బాబు ఎక్కడా తిరగలేదండి. మీరు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఛాలెంజ్ చేస్తున్నా మంచులక్ష్మికి. ఒక్కటైనా ఒక్క బిట్ అయినా చూపించు మహేష్ బాబు గారు ఎక్కడైనా, అంటే షూటింగ్లో కాదు, షూటింగ్ బయట రోడ్డు మీద ఎక్కడైనా చొక్కా అయిపోయి తిరిగాడా, షార్ట్ వేసుకుని కట్రాయిలో తిరిగాడు, ఎక్కడైనా తిరిగాడు ఆయన. ఆయన ఎప్పుడు తిరగడు, ఆయన ఎప్పుడు కంట్రోల్గా ఉంటారు. మహేష్ బాబు ఫ్యాన్స్కి ఈ విషయంలో తీవ్రమైనటువంటి ఆగ్రహం తెప్పించింది మంచులక్ష్మి వ్యాఖ్యలు. మీ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోండి. మంచులక్ష్మి గారికి చెప్తున్నాం, మీరు వెంటనే మహేష్ బాబు గారికి క్షమాపణ చెప్పాలి. అలాగే మీడియా వారికి కూడా క్షమాపణ చెప్పాలి. మూర్తి గారికి కూడా మీరు క్షమాపణ చెప్పాలి. నేను మంచులక్ష్మి గారికి చెప్తున్నాం. ఎందుకంటే మీరు బట్టలు ఇప్పుకొని తిరుగుతూ, షార్ట్లు వేసుకొని తిరుగుతూ, మీరు ఎక్స్పోజింగ్ చేస్తూ 50 ఏళ్ల వయసులో అలా ఎందుకు తినడం, మంచి చెప్పే వాళ్ళని తిడతారు మీరు. ఆయన ఏమన్నాడు మీకు అలా తిరగచ్చా అని అడిగారు, తప్ప అది. నా ఇష్టం నేను తిరుగుతానంటే మీరు ఏం సందేశం ఇస్తున్నారు సొసైటీకి? మిమ్మల్ని చూసి అందరూ ఇప్పుకొని తిరగాల? మీరు ఇప్పుకొని తిరిగినా మిమ్మల్ని ఎవరు చూడ్డు, అందుకని మీరు అలా తిరుగుతున్నారేమో. కానీ ఏమైనా దీనికి తీవ్రంగా కూడా ఖండిస్తున్నాము. మంచు విష్ణు గారు కూడా ఇమ్మీడియట్గా కూడా మంచులక్ష్మి గారు కూడా క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే వీడు మహేష్ బాబు గారి గురించి కామెంట్ చేశారు. మహేష్ బాబు గారి పేరు మీరు తీసుకురావడం చాలా చాలా పెద్ద తప్పు. వెంటనే మంచులక్ష్మి గారు క్షమాపణ చెప్పాలి అని కూడా మహేష్ బాబు ఫ్యాన్స్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే